హాయ్ ఫ్రెండ్స్, మనలో అందరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో ఈ డౌట్ రానే వచ్చుంటుంది. అదేమిటంటే డబ్బును ప్రింట్ చేసేది గవర్నమెంటే కాబట్టి అధిక మొత్తంలో డబ్బును ప్రింట్ చేసి అందరికీ పంచితే దేశంలో పేదరికం అలాగే ఆకలి చావులు ఉండవుగా అని రావచ్చు. అలాగే డబ్బును ఎక్కువ ప్రింట్ చేసి అందరికీ పంచితే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత భయంకరంగా మారుతుందో, అలాగే అలా డబ్బును ప్రింట్ చేసి పంచిన జింబాబ్వే దేశానికి ఏ గతి పట్టిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఆగస్టులో ఆర్బీఐ రిలీజ్ చేసిన డాటా ప్రకారం మన దేశానికి $663.8 బిలియన్ అప్పు ఉంది. అంటే సుమారు 60 లక్షల కోట్ల అప్పు. అలాగే మన దేశంలో 3.44 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. అంటే 3 పూటలకు కూడా సరిగ్గా అన్నం తినలేని వారన్నమాట. వీరిని పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రభుత్వాలు మన దేశాన్ని రన్ చేయడానికి విదేశాల నుండి అప్పులు చేసే బదులు ఎలాగో కరెన్సీని గవర్నమెంటే ముద్రిస్తుంది కాబట్టి మన దేశానికి కావాల్సినంత డబ్బును ముద్రించి కొంత డబ్బుతో చేసిన అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బును పేదలకు పనిచేస్తే మన దేశంలో పేదరికమే లేకుండా పోతుంది కదా. అప్పుడు అమెరికా, జపాన్ లాగే మన దేశం కూడా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలలో ఒకటిగా మారుతుంది. ఇలాంటి ఆలోచనలు మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. మరి గవర్నమెంట్ ఎక్కువ డబ్బును ఎందుకు ముద్రించదు? ఫ్యూచర్లో అలా చేస్తే ఏమవుతుంది? ఒకవేళ గవర్నమెంట్ ఎక్కువగా డబ్బులు ప్రింట్ చేసి ఒక్కొక్క మనిషికి తలా $1 కోటి ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు అయిపోతారు. అయితే అందరూ ఈ డబ్బుతో వారి దగ్గర లేని వస్తువులను కొనుక్కోవాలని చూస్తారు. ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరూ బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకుందాం. ప్రతి ఒక్కరూ బైక్ను కొనాలనుకోవడంతో అందరికీ సరిపడా స్టాక్ ఉండదు. దీంతో కంపెనీ వారు బైకుల ధరలను అమాంతం పెంచేస్తారు. కాబట్టి ఇప్పుడు 1,50,000 ఉన్న బైకును 5 లక్షలు చేశారనుకుందాం. అంటే డబ్బును ప్రింట్ చేసి ఇవ్వకముందు ఒక బైకు ధర 1,50,000కు వస్తే ఇప్పుడు 5 లక్షలకు వస్తుంది. అంటే ఇక్కడ బైకు విలువ పెరగడంతో పాటు డబ్బుకు ఉండే విలువ తగ్గిపోతుంది. ఇలా దేశంలోని అన్ని వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే 2008-9 సంవత్సరంలో జింబాబ్వే దేశం ఖర్చుల కోసం అలాగే అప్పులను తీర్చుకోవడం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రింట్ చేసింది. దాంతో ఆ దేశ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఆ దేశంలో ప్రతి 24 గంటలకు ఒకసారి అన్ని వస్తువుల ధరలు డబుల్ అయ్యేవి. అంటే ఈరోజు $1,000 వచ్చే ఒక వాచ్ రేపు 2,000కు, ఎల్లుండికి 4,000 అయ్యేవి. ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఒకానొక సమయంలో ఒక గుడ్డు ధర $1 బిలియన్ జింబాబ్వే అయ్యింది. అంటే మీరు షాప్కు వెళ్ళి ఒక గుడ్డును కొనాలంటే $1 బిలియన్ కాబట్టి ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళాలి. ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం అక్కడి ప్రభుత్వం $100 ట్రిలియన్ నోటును కూడా ప్రింట్ చేసింది. ఈ నోట్లు అందరికాడ ఉండేవి. దాంతో జింబాబ్వేలోని ప్రజలందరూ బిలియనియర్లు మరియు మిలియనియర్లు అయ్యారు. కానీ ఏం లాభం? వారి దగ్గర ఉన్న డబ్బులతో ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చేది కాదు. అంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎక్కువగా డబ్బులు ప్రింట్ చేసి అందరికీ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన దేశ పరిస్థితి మారిపోదు. వెనుకటికి ఒక సామెత ఉండేది, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అని. ఒకవేళ అలా కాస్తే ఆ డబ్బులు ఆకులతో సమానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరిన్ని వీడియో చేయనీక బూస్టప్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.